ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనట్టు నేను మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడి ఈ వాక్యానుసారంగా జీవించి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులగినట్లు కృప చూపించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజున ద్వేషం అనేటువంటిది చాలామందిలో దాగి ఉన్నది. చాలామందిలో క్షమాపణ లేదు. చాలామందిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భార్యాభర్తల మధ్య, సంఘాల మధ్య, ఈ విశ్వాసుల మధ్య చాలా ఎడబాటు అనేటువంటిది వస్తుండడానికి కారణం ఏంటంటే ద్వేషం. కాబట్టి ద్వేషాన్ని మానుకోవాలి. మనం ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ముత్యాలరావుకి చిన్న కిరాణా కొట్టు ఉన్నది. ఈ ముత్యాలరావుకి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆయన కిరాణా షాప్లో ఆ 2 పిల్లలను కూడా తండ్రికి సహకారులుగా ఉంటూ పనిచేస్తూ ఉన్నారు. 2 మగ పిల్లలే. వారిద్దరికి కూడా ఆ సరుకులను తోచడం, ప్యాకింగ్ చేయటం వచ్చింది. వారిద్దరు కూడా కవల పిల్లలు, సూర్యం చంద్రం అనమాట. చూడటానికి 2 కూడా ఒకేలాగా ఉండేటువంటి వారు. ఈ ముత్యాలరావు ఇలాగా ఈ యొక్క కిరాణా షాపు నడిపిస్తూ ఉండగా కొంతకాలానికి వృద్ధుడైపోయాడు, చనిపోయాడు. ఆ ముత్యాలరావు గారు మరణించిన తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు పిల్లలు కూడా అదే దుకాణంలో కలిసి ఉండేటువంటి వారు. చక్కగా కవల పిల్లలు కలిసి పనిచేసుకుంటూ ఉన్నారు. కొంతకాలం కొనసాగిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఈ సూర్యం ఏం చేశాడంటే 10 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టాడు. ఆ టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్ళొచ్చాడు. వెళ్ళి తిరిగి వచ్చేసరికి 10 రూపాయల నోటు టేబుల్ మీద లేదు. చంద్రని పిలిచి, రే ఇక్కడ 10 రూపాయల నోటు పెట్టాను కదా, ఏమైంది, నువ్వు తీసావా అన్నాడు. చంద్రం, లేదు నేను తీయలేదే అన్నాడు. సూర్యుని కోపం వచ్చింది. నోటికి ఏమైనా రెక్కలు వచ్చాయా, అది ఎగిరిపోయిందా, నీవే తీసుంటావు అన్నాడు. చంద్రానికి కూడా కోపం వచ్చింది. వాళ్ళిద్దరు కూడా నేను తీయలేదంటే తీస్తానంటావేంటి, నువ్వు తీయింది ఏమైంది అని చెప్పి లోకలు ఘర్షణ పడ్డారు. ఇక ఆ చిన్న 10 రూపాయల నోటు కోసం మాట ఎక్కువ ఏమైందంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండలేము, ఇంకా మన ఇద్దరికి సెట్ కాదు, ఇంకా ఇలాగా అయితే మనం బిజినెస్ చేయలేము, కాబట్టి ఈ షాప్ ఇంకా నడవదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు వాళ్ళిద్దరు కూడా. అదే దుకాణంలో ఏం చేశారంటే, కాబట్టి నీవు నేను మన నాన్నకి 2 బిడ్డలం కాబట్టి ఇది శేరిసాగం చేసుకుందాం అని చెప్పి ఆ దుకాణంలో వాళ్ళిద్దరు కూడా మధ్యన ఒక గోడ కట్టారు. వాళ్ళిద్దరికి మధ్య గోడ కట్టేసుకున్నారు. ఆ షాపుని 2 భాగాలు చేశారు. వాళ్ళిద్దరు కూడా వేరు పడిపోయారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు 10 రూపాయల కోసం. ప్రియులారా, గమనించాలి. 10 రూపాయల కోసం 20 సంవత్సరాలు ఎడబాటు వచ్చింది. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ విధంగా వాళ్ళు ఎవరికి వారు విడిపోయి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. 10 రూపాయల కోసం 20 సంవత్సరాలు చూసారా, విడిపోయారు. వాళ్ళ కుటుంబాలు పెరిగిపోయాయి. కానీ వారి మధ్య మాత్రం ఏ విధమైనటువంటి సఖ్యత పెరగలేదు. ఒకరోజు కారులో ఒక ఆయన వచ్చాడు. దుకాణం ముందు కారు ఆపాడు. అతడు ఈ యొక్క సూర్యాన్ని సమీపించి, నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు అన్నాడు. సూర్యం, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను అన్నాడు. ఆ వచ్చినటువంటి వ్యక్తి, నా పేరు వీరేంద్ర అన్నాడు. నా పేరు వీరేంద్ర అండి. నేను ఒక 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆ రోజు నేను ఈ యొక్క వీధిలో వెళ్తూ ఉన్నాను. టేబుల్ పైన 10 రూపాయల నోటు కనిపించింది. నేను అప్పుడు చాలా పేదరికంలో ఉన్నాను. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. చాలా ఆకలితో ఉన్నాను. ఎవరు అడిగినా కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇలా వెళ్తుంటే ఆ టేబుల్ మీద నాకు 10 రూపాయల నోటు కనిపించింది. కనిపిస్తే ఎవరు అడిగినా ఇవ్వట్లేదని చెప్పి నా ఆకలి తీర్చుకోవడానికి ఎవరు కూడా ఇక్కడ కనిపించలేదు. అది కనబడగానే ఆ 10 రూపాయల నోటు నేను తీసుకుని జేబులో పెట్టుకున్నాను. జేబులో పెట్టుకుని కొంత దూరం వెళ్ళి నేను కొన్ని కొనుక్కుని తిన్నాను. కడుపు నిండింది. కానీ ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియలేదు నాకు. గత 20 సంవత్సరాలుగా ఈ సంఘటన మర్చిపోలేకపోతున్నాను. నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో తిరిగి వచ్చి చెప్పాలనుకున్నాను, కానీ నేను లేను, దూరదేశం వెళ్ళిపోయాను. కానీ అక్కడ కూడా నాకు అపరాధ భావం ఏలుబడి చేస్తూ ఉంది. అందుకనే నేను తిరిగి వచ్చి ఖచ్చితంగా ఇది చెప్పాలని చెప్పి, కృతజ్ఞతగా మీకు చెప్పాలని చెప్పి వచ్చాను అని చెప్పి అన్నాడు. ఆ మాటలు వింటున్నటువంటి సూర్యానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. అతను ఎంతో కన్నీరు కారుస్తున్నాడో, చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు కన్నీరు కారుస్తున్నాడో
ఈ యొక్క వచ్చినటువంటి వీరేంద్ర గారికి అర్థం కాలేదు. అప్పుడు సూర్యం అన్నాడు అతనితో, అయ్యా మీరు పక్క దుకాణం వద్దకు వెళ్ళి ఇదే విషయాన్ని అతనితో చెప్తారా అన్నాడు. వీరేంద్ర అయోమయంలో పడ్డాడు. అతను రెండో షాప్ దగ్గరికి వెళ్ళేసరికి మొదటి షాపులో తాను చూసినటువంటి వ్యక్తి వంటి వాడే అక్కడ కూర్చున్నాడు. అరే, అక్కడ వ్యక్తి ఇక్కడ వ్యక్తి ఒకేలా ఉన్నారేంటి అని చెప్పి ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఏం చేశాడు వీరేంద్ర అతనితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇలా ఇలా జరిగింది అని చెప్పే లోపలనే సూర్యం అలా వచ్చాడు. అక్కడికి వచ్చాడు, చంద్రం దగ్గరికి వచ్చాడు. ఒకరినొకరు చూసుకున్నారు. అసలు విషయం అర్థమైంది. ఇద్దరు కూడా కౌగులించుకున్నారు. 20 సంవత్సరాలుగా వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క విద్వేషం అంతా కూడా సమస్య పోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. హల్లెలూయా. చిన్న మిస్అండర్స్టాండ్ 10 సంవత్సరాల వల్ల 10 రూపాయల వల్ల 20 సంవత్సరాలు ఇద్దరి మధ్య గోడ కట్టబడింది. వెంటనే ఆ గోడ కూల్చివేయటం, మరలా వాళ్ళ జీవితాలు కలుపుకోవటం, వాళ్ళిద్దరూ ఆనందంగా జీవితం ప్రారంభించారు. అనేకమైనటువంటి సార్లు ఈరోజు నీ మాటలు వింటున్నట్టు ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబాల మధ్య అవ్వచ్చు, వ్యక్తుల మధ్య అవ్వచ్చు, సంఘాల మధ్య అవ్వచ్చు, మనుషుల మధ్య అవ్వచ్చు, చిన్న చిన్న విషయాల గురించి మనలో సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాం. విమర్శలు, ఆరోపణలు, ఆలోచించకుండా మాట్లాడినటువంటి మాటలు మనుషుల మధ్య విభేదాలు పుట్టిస్తాయి. ఒక్కోసారి విభేదం వస్తే మరలా సమాధాన పడటం అంత త్వరగా జరగదు. అందువల్ల చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండటం మంచిది. ఆ పట్టించుకోకుండా ఉండటం వల్ల మనం సమాధానాన్ని కలిగి ఉండగలుగుతాం నా ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, బ్రేకింగ్ ఈజ్ బెటర్ దెన్ బెండింగ్. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నావా, బెండ్ అవ్వాలనుకుంటున్నావా? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు సైలెంట్ అయిపోయి తగ్గించుకుంటే అక్కడితో అయిపోయింది, ఆ జీవితం ముందుకెళ్ళిపోతుంది. కానీ నేను తగ్గేదే లేదని చెప్పి నువ్వు ఎప్పుడైతే బ్రేక్ చేసుకుంటావో, నీ సంబంధాన్ని బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతావో, ఈ రోజున బ్రదర్ చిన్న మాట వచ్చింది బ్రదర్, కానీ ఇప్పుడు ఆయన నాకు కావాలనిపిస్తుంది బ్రదర్, ఇప్పుడు ఆమె నాకు కావాలనిపిస్తుంది బ్రదర్ అని చెప్పి అనేకమైన భార్యాభర్తలు నాకు ఫోన్ చేసి విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. చిన్న మాట వల్ల ఈరోజు నేను వీడిపోయాం బ్రదర్, అప్పుడు చాలా బాధ అనిపించింది ఇప్పుడు, కానీ ఇప్పుడు ఆయన కలవాలనుకుంటున్నాం, కానీ మాకు ఈగోలు అడ్డొస్తూ ఉన్నాయి, సమస్యలు అడ్డొస్తూ ఉన్నాయి, ఎంతో దూరం వెళ్ళిపోయింది ఇదంతా కూడా, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అటువంటి సందర్భాలు మీ జీవితంలో ఉన్నట్లయితే, దయచేసి మిస్అండర్స్టాండింగ్ మీ జీవితంలో ఉన్నట్లయితే మోకరించండి. ఎవరు ముందు తగ్గించుకుంటారో వాళ్ళు గ్రేట్ అంటాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సరే చూద్దాం, వాళ్ళు వచ్చి సమాధానం చెప్తే చూద్దాం అనుకోవద్దు. ఎవరు ముందు మీరు ఫోన్ చేసి నన్ను క్షమించని అడుగుతారో వాళ్ళ ధన్యులు. బైబిల్ ప్రకారం తగ్గించుకున్నవాడు గొప్పోడు. బైబిల్ ప్రకారం తగ్గేది లేదన్నవాడు కాదు గొప్పోడు, తగ్గించుకున్నవాడు గొప్పోడు, తనను తాను తగ్గించుకున్నవాడు గొప్పోడు అనమాట. కాబట్టి ఒకవేళ మీ భర్త మీతో మాట్లాడలేదా, మీరే ఫోన్ చేసి మాట్లాడండి. ఒకవేళ మీ బంధువులు, మీ అత్తమామలు, మీ స్నేహితులు, మీ ఇరుగుపోరు ఎవరైనా సరే మీ మీద ద్వేషంతో అసూయతో ఉన్నారా, మీరే వాళ్ళకి వెళ్ళి క్షమాపణ చెప్పండి. మీరే వాళ్ళతో మాట్లాడండి. మీరే వాళ్ళతో సమాధానంగా ఉండండి. ఎందుకంటే సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారట. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారైతే ఖచ్చితంగా దేవుని వైపు చూడండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని కలిగిన మనసు, క్రీస్తు కలిగిన మనసు, క్షమాపణ మనసు, అటువంటి మనస్సు కలిగి మీరు కూడా జీవించి అనేక మందిని దేవుని మరల్చేటువంటి వారిగా మాదిరికరమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్.